ఒకటే ప్రతి పల్లెటూరులో 100కి 100% సిమెంట్ రోడ్లు ఉండాలా. ప్రతి పల్లెటూరులో 100కి 100% సిమెంట్ రోడ్లు కాకుండా వీధి దీపాలు ఎల్ఈడి లైట్లు కూడా ఏర్పాటు చేయాలంటారు. మూడోది ఇంటింటికి తాగునీరు కుళాయి ద్వారా అందించాలన్న లక్ష్యం మన ముఖ్యమంత్రి. దాంట్లో భాగంగా ఈరోజు నంద్యాల నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గానికి లాగా తీర్చిదిద్దాలన్న నిర్ణయం మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. దాంట్లో భాగంగా ఆయన మనం చెప్పారు 90 రోజుల్లో అన్ని గ్రామాల్లో సిన్సియర్గా తీర్చుకున్నారు. 90 రోజుల్లో అన్ని గ్రామాలు 5 కిలోలు ప్రయాణిస్తున్నాం. కరెంట్ వస్తుందా, సకాలంలో వస్తుందా, వస్తుంది. ఇట్లా ఒక్కొక్క పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నాం. కేంద్రంలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన కేంద్రంలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే మన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కడప జిల్లా ఒక్క నిమిషం ఉన్నారా, నన్ను పూర్తి చేయలేంటారా? నన్ను పూర్తి చేస్తే ఎవరిలో చెప్తా ఏం కదా ఓపీ పెడతా. ఈ రోజు చూస్తే ఇంత పద్ధతి ప్రకారం అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం. కడప జిల్లాకి వెళ్ళాను నిన్న పర్యటన. నేను చెప్తా ఓకేనా? మీకు ఇప్పుడు పెన్షన్ వస్తుంది 20 రూపాయలు వస్తుంది. ఒక్క నిమిషం రానోళ్ళు మాట్లాడాలి, వచ్చేది కాదు. చెప్తా మీకు ఇప్పుడు 5 కేజీలు బియ్యం వస్తుందా?